మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అందరికీ వందనములు. ఈరోజు మనము దేవునిని రుచి చూచిన వారు వారి జీవితంలో ఎట్టి విధముగా వాళ్ళ జీవితము దేవుడు మార్చిపోతున్నాడని మనం ధ్యానించుకుందాము. మరి మొదటిగా కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది ఏమిటంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. మరి మన జీవితంలో మనము ఏదైనా రుచి ఏ సందర్భంలో చూస్తూ ఉంటాం ప్రియులారా? ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మనం రుచి చూస్తూ ఉంటాము. ఆ వచ్చిన డిష్ ఏదైతే ఉందో, ఏ అయితే కూర అయితే వండుతున్నామో అది ఎలా ఉందో తెలియడానికి రుచి చూస్తూ ఉంటాము. మరి అన్ని డిష్లు ఒకే రుచిగా ఉంటాయా? ఉండవు కదండి. ఇప్పుడు మనం ఒక చికెన్ వండుకున్నాము, ఆ చికెన్కి ఒక రుచి ఉంటుంది. అదే మటన్ వండుకుంటే ఇంకో రుచి ఉంటుంది. అదే ఏదైనా వెజిటేబుల్ వండుకుంటే ప్రతి ఒక్క డిష్కి ఒక్కొక్క రుచి మరి మన టేస్ట్ అనేది మనకి తగులుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. మరి ఆయన ఉత్తముడని తెలియాలంటే ఆయన వాక్యం ఏం సెలవిస్తుంది? ఆయనను ఒకసారి రుచి చూడమని చెబుతూ ఉంటుంది. మరి ఆయనని రుచి చూచిన వారు, ఆయన కోసము ఆయన కార్యములు రుచి చూసిన వారు ఏం చెబుతున్నారో ఒకసారి మనము చూసుకుందామండి. రాజులు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము మనము ధ్యానించుకుందామండి. రాజులు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి మనము చూసినట్లయితే ఇక్కడ మరి మనకి ఏలియా ప్రవక్త కనిపిస్తారండి. మరి ఆ ఏలియా ప్రవక్త ఒక విధవరాల దగ్గరికి వెళ్తారు. ఒక విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకి తినడానికి ఏముండదు, తినడానికి తిండి ఉండదు. వాళ్ళ యొక్క కుటుంబంతో సహా చనిపోదామని సిద్ధపడి ఉన్న సమయంలో ఏలియా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మరి ఈరోజు నేను ఒకటి మీ అందరితో దేవుని వాక్యము ఒక పంచుకోవాలని ఆశపడుచున్నాను. అదేమిటంటే, ఈరోజు మన జీవితంలో మనం అనుకుంటుంటాము, మన జీవితంలో మన దగ్గర ఏమీ లేదు, ఈరోజు నేను ఇంకా ఏమి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను. అది అప్పులు బాధ అయినప్పటికీ, మరి మన కుటుంబంలో సమస్యలు అయినప్పటికీ, ఏదో వేదన అయినప్పటికీ, మన జీవితాన్ని మనల్ని కదిపి ఇంకా ఎవరికి చెప్పుకోలేక మనలోనే మనము సతమైపోతూ ఉంటాము. అది ఉద్యోగరీత్యా కావచ్చు, లేదంటే అప్పుల బాధ అవ్వచ్చు, అది ఏదైనానో కూడా అది మనం ఎవరికి ఒక్కొక్కసారి చెప్పుకోలేకపోతూ ఉంటాము. మరి అటువంటి పరిస్థితిలో మనం అనుకుంటాం మన దగ్గర ఏ వస్తువు అయితే ఉందో అది మన దగ్గర ఈరోజు పనికి రానిది, అది దేనికి విలువ లేనిది అనుకుంటాం. కానీ దేవుడు మనకి ఒక మాట తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, ఈరోజు మన జీవితంలో మనకి ఏదైతే మరి విలువ లేదో అదే వస్తువుతోని మనకి దేవుడు విలువ కల్పిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బీద వెదరాల దగ్గర తినడానికి తిండి లేదండి. కాకపోతే ఆ రోజు తిని ఇంకా ముందుకు వెళ్ళడానికి ఏమీ లేదు. కేవలము ఒక కొంచెము పిండి ఉందండి, రొట్టె చేసుకోవడానికి పిండే, కొంచెము నూనె మాత్రమే ఉన్నది. మరి అది చేసుకొని ఇంకా చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు మరి ఏలియా ప్రవక్త అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఏలియా ప్రవక్త మరి ఆ యొక్క విధవరాలను అడుగుతాడు, అమ్మ నాకు తినడానికి నీ దగ్గర ఏమైనా ఉంటే కొంచెం పెట్టు తల్లి అన్నప్పుడు ఆమె ఒక మాట చెబుతుంది. ఆ మాట మనం చదువుకుంటామండి. రాజులు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనము. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైన లేదు. మేము చావక ముందు నేను ఇంట్లోనికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని వలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితనను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పం మొదటి చేసి నా యొద్దకి తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఏలియా ఏం చెప్పారంటే, నువ్వు వెళ్ళి నువ్వు భయపడొద్దమ్మా, నువ్వు కేవలము దాంతో మాత్రము నాకు మొదట ఒక అప్పము అలాగే ఏం చేయ అది పట్టుకొని నా దగ్గరికి రా అంటే అప్పుడు వెంటనే చేసి పట్టుకొని వస్తుంది. పట్టుకొని వచ్చిన తర్వాత దాని తర్వాత వాళ్ళకి అది ఇంక ఎంత చేసినను కూడా ఏమవుతుంది, అది తరగదండి. అలా వాళ్ళు ఎన్నో సంవత్సరములు ఇంకా ఆ ఊరిలో ఎంతో కరువు ఉంటుంది. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు, వాళ్ళకి అదే ఒక్క చిన్న ఆ పిండి
రొట్టెతోనే వాళ్ళకి పోషకాహారము వాళ్ళ కుటుంబం అంతా తినడానికి మరి దేవుడు వాళ్ళకి దయచేసి ఉన్నాడు. మనం చూసినట్లయితే ఆమె చనిపోయే స్థితిలో మరి ఏమీ లేక చనిపోదాం అనుకున్నది. కానీ దేవుడు ఏం చేశాడండి, వాళ్ళ జీవితంలో గొప్ప కార్యము చేసి ఉన్నాడు. ఆమెకి అది పనికిరాని వస్తువుగా చివరికి మారిపోయింది. ఏమీ లేదు, దానితోనే ఇంక చనిపోదాం అనుకుంది. కానీ అదే వస్తువుతోని దేవుడు ఏం చేశాడు, వాళ్ళ యొక్క జీవితాల్ని మార్చి ఉన్నాడు. మరి గమనించుకోండి, ఈరోజు మరి మన జీవితంలో ఈరోజు మనం అనుకుంటుంటాము, మన జీవితంలో ఈరోజు ఏమీ లేదు, దేవుడు ఇంక మమ్మల్ని ఎవరు చూసేవారు లేరు, మమ్మల్ని ఆదరించేవారు లేరు, ఇంకా నాకెవరు దిక్కున్నారని అనుకున్నప్పుడు మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. ఆయన చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన అంటున్నాడు, నీవు నా దగ్గరికి రా, నీ యొక్క సమస్య ఏదైనప్పటికీ కూడా ఆయన ఏం చేస్తానంటున్నాడు. అది ఇప్పుడు ఈ యొక్క రుచిని గురించి మనం మాట్లాడుకున్నాం కదండి. ఆయన రుచి చూచిన వారు ఇట్టి విధంగా సాక్ష్యం ఇచ్చారో మీకు ఇంకొక ఉదాహరణని పంచుకోవాలని ఆశపడుచు ఉన్నాము. చూడండి, రాజులు రాసిన 2వ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక విధవరాలు కనిపిస్తుందండి. ఆమె ఏం చేస్తుంది, ఒక విధవరాలు ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నాకు 2 పిల్లలు ఉన్నారు, ఆ 2 పిల్లలు నేను ఎంతో అప్పుల బాధలలో ఉన్నాము, మరి అందరూ వచ్చి మా 2 పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటూ ఉన్నారు, ఆ యొక్క అప్పు మేము కట్టలేని స్థితిలో ఉన్నాము, మా దగ్గర అయితే తినడానికి ఏమీ లేదు అని అన్నప్పుడు అక్కడ ఆ యొక్క ఎలీషా ప్రవక్త ఒక మాట చెబుతుంటాడు. అమ్మ, నీ దగ్గర ఏమున్నది మీ ఇంట్లో అంటే, అయ్యా నా దగ్గర కేవలము ఒక కుండ నూనె మాత్రమే ఇంట్లో ఉన్నదని సెలవిచ్చిన తరువాత మరి ఆ ఎలీషా ప్రవక్త మరి ఏం చెప్తారంటే, అమ్మ నీవు ఇంటిలోనికి వెళ్ళి ఆ ఒక్క కుండలోనే కేవలము మీ దగ్గర ఎన్ని కుండలు ఉన్నాయో అవన్నీ సమకూర్చుకొని ఆ కుండ నూనెని అన్నిటిలోని మరి వేసినట్లయితే నీకు అన్ని కుండలు నూనెతో నిండిపోతాయి. ఆ యొక్క కుండలన్నీ అమ్మి నీ అప్పులు, ఆ నూనె అంతా అమ్మి నీ అప్పులు తీసుకోమ్మా అని చెప్పినప్పుడు మరి ఆ విధవరాలు ఆ యొక్క 2 కుమారులు వెళ్ళి మరి ఆ ఇంటి దగ్గరలో ఊరిలో ఉన్న ఎంతమంది అయితే కుండలు ఉంటాయో అవన్నీ తెచ్చుకొని, ఖాళీ కుండలు తెచ్చుకొని మరి వాళ్ళ ఇంటిని తలుపు వేసి ఆ యొక్క మరి దేవునికి ప్రార్థన చేసి ఆ యొక్క నూనె ఆ యొక్క కుండ అన్నిటిలో పోసిన తరువాత వాళ్ళ కుండలన్నీ నూనెతో నిండిపోతాయి. ఇంకా నువ్వు చూసినట్లయితే అక్కడ 6వ వచనము, పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీయూ లేవని చెప్పాను, అంతలో నూనె నిలిచిపోయాను. అప్పుడు ఆమె దైవజనుడైన అతని ఎదుకు వచ్చి సంగతి చెల్లి చెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెని అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఆ యొక్క కుండలు నిండిపోయి ఇంకా కుండలు వాళ్ళకి సరిపోలేదు. అంటే దేవుడు వాళ్ళ జీవితంలో ఎటువంటి కార్యము చేసి ఉన్నాడు అంటే, వాళ్ళు ఖాళీ కుండగా వచ్చినాడు, దేవుడు ఏం చేశాడండి, వాళ్ళని నింపు కుండగా చేసి వాళ్ళ జీవితంను మార్చి ఉన్నాడు. వాళ్ళు చనిపోయే స్థితి నుంచి దేవుడు వాళ్ళని లేవనెత్తి ఉన్నాడు. ఈరోజు అనేక మంది మరి ఈ స్థితిలోనే చెప్పుకోలేక బ్రతుకుచున్నారు. ఒక్కసారి మరి దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే, ఆయన వేడుకున్నట్లయితే, ఆయన రుచి నీవు చూచినట్లయితే నిజముగా దేవుడు నీ కుండను కూడా నింపడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి ఆయన నీవు అట్టి విధముగా నమ్మి ఆయన చెంతకు చేరి నిన్ను ఆయనకి సమర్పించుకున్నట్లయితే నిజముగా ఆయన రుచి ఎంత అద్భుతముగా ఉంటుందో, అది మనము ఏ వంటకము ఏ కూర తిన్నప్పటికీ కూడా మనకి అది ఇంకా మన మించి ఎంతో ఉన్నత స్థితిలో ఉంటుంది. మరి కీర్తనకారుడు మరి దావీదు గారు ఒక మాట చెబుతున్నాడు. ఆయన యొక్క రుచి ఎట్టి విధంగా ఉంటుందంటే, కీర్తనలకు రాసిన గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనము మనం చదువుకున్నట్లయితే ఆయన ఒక గొప్ప మాట చెబుతున్నాడు. అది నేను చదువుతాను, చూడండి. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జామలయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. మరి చెబుతూ ఉన్నాడండి. మరి ఎలాగుందంట, ఆయన ధ్యానిస్తూ ఉంటే ఆయన చేసిన కార్యములను మరి దావీదు గారు ధ్యానిస్తున్నప్పుడు అది ఎలా ఉందంట, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా. క్రొవ్వు మెదడు ఎలా ఉంటుందండి, అది చెప్పుకోవడానికి అంటే ఎంతో రుచికి
చాలా అద్భుతముగా ఉంటుంది. అలాగా ఇక్కడ దావీదు వర్ణిస్తున్నాడు ఏమండి, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా. అంటే అంత చక్కగా ఆయన యొక్క కార్యములు కూడా అంత ఉన్నతముగా ఉంటాయి. అందుకే ఆయన మాట సెలవిస్తుంది, యెహోవా ఉత్తముడని. ఉత్తముడు అంటే ఏంటండి? ఉత్తముడు అంటే ది బెస్ట్ అని. అంటే ఆయన్ని మించిన వారు ఇంకా ఎవరు ఈ లోకంలో ఎవరు లేరు. మరి మనకి ఎక్కడ ఏ సహాయము దొరకలేనప్పుడు మనకి సహాయం చేసేది కేవలము ఆయనే. మరి మనం ఆయన నమ్ముకున్నట్లయితే, ఆయనను ఆశ్రయించినట్లయితే మరి నిజముగా మన జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యములు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి ఒక రుచి చూస్తున్నాం, అదేంటండి? యెహోవా ఉత్తముడు అనే రుచి. మరి ఇంకో రుచి ఏమిటా అనేది మనము ఆలోచించినప్పుడు చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము మనం చదువుకున్నట్లయితే ఆయన వాక్యము సెలవిస్తూ ఉన్నది, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్న ఎడల. ఇక్కడ ఏం రుచి కనిపిస్తుందండి? ప్రభువు దయాళుడని ఒక రుచి. అంటే దయాళుడు అనే మాటకి అర్థం ఏమిటండి? దయ. దయ ఎప్పుడు కలుగుతుంది అంటే, దయ అన్నప్పుడు ఇప్పుడు మనం ఏదైనా ఎగ్జామ్ రాసామనుకోండి, ఒక ఎగ్జామ్ రాసాము, ఆ ఎగ్జామ్లో పాస్ మార్కు 50 మార్క్స్ రావాలి. అవుట్ ఆఫ్ 100కి 50 పాస్ మార్కు. ఒకవేళ మనకి 35 మార్క్సే వచ్చాయి, అప్పుడు 35 మార్క్ వస్తే ఏమవుతుంది? మనం ఫెయిల్ అయిపోతాం కదండి. మరి ఫెయిల్ అయిపోతాం. కానీ ఒకవేళ ఒక 49 మార్క్స్ వచ్చాయి, 49 మార్క్స్ వచ్చాయి, ఒక్క మార్కులో ఒకవేళ ఫెయిల్ అయిపోతాం అనుకోండి, ఒక్కోసారి ఏం చేస్తారండి టీచర్స్? ఏం చేస్తారు? గ్రేస్ మార్క్ వేస్తారు కదండి. అయ్యో ఒక్క మార్కే కదా, గ్రేస్ మార్క్ వేస్తూ ఉంటారు. దేనివల్ల? దయతోని. అది దయ అనమాట. దయ చూపిస్తారు. ఎంత అంటే 49 మార్క్స్ వచ్చాయి కదా, ఒక్క మార్క్స్ లో ఏముందని చెప్పి ఒక మార్క్ వేసి మళ్ళీ పాస్ చేస్తాం. అంటే మనం అర్హులు కానప్పటికి కూడా ఏం చేస్తున్నారు? మనల్ని పాస్ చేసి మళ్ళీ ఉత్తీర్ణతలోనికి తీసుకువెళ్తున్నారు. నిజానికి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువు దయాళుడు అని మీరు రుచి చూసినట్లా. మనము ఎలా రుచి చూస్తాము? నిజానికి ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు, మరి మనము చూసినట్లయితే ఈ పాప లోకములో మనము పాపములో మునిగిపోయినప్పుడు మనల్ని రక్షించడానికి ఎవరూ లేనప్పుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన ఏం చేశాడండి? మన కొరకు కల్వరి శిలువలో ఆయన మరణించి మన పాపం నిమిత్తమై మన పాపములు కడిగి తిరిగి ఆయన లేచి పునరుద్ధానుడై మరి దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మరి మనమైతే అర్హులము కాదండి. మన పాపం నిమిత్తము ఆయన ఏం చేశాడండి? సిలువలో మరణించాడు. మనం ఏమీ చేయలేదు ఆయన కొరకు, కానీ ఆయనే మన కొరకు మనల్ని ప్రేమించి ఏం చేశాడండి? మన మీద దయ చూపించాడు. అంటే అందుకే ఇక్కడ ప్రభువు దయాళుడని మీరు రుచి చూచినట్ల. మరి క్రైస్తవులైన మనము ఆయన యొక్క రుచిని చూచి ఉన్నాము. మనం ఆయన్ని పిలవనప్పటికి కూడా ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి ఏం చేశాడండి? మళ్ళీ రక్షించి ఉన్నాడండి. మరి ఆ రక్షణ అనే రుచిని, ఆ దయాలత్వం అనే రుచిని మనము చూచిన తర్వాత ఎట్టి విధముగా మరి మనము ఉండాలని ఆయన వాక్యము సెలవిస్తుందంటే, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ ఏ పాలండి? నిర్మలమైన వాక్యమనే పాలు. మరి ఆ వాక్యం ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యొక్క వాక్యము, ఆ యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఏవైతే మరి యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నాయో ఆ వాక్య ప్రకారము మనము జీవించాలి. దేవుడు మనకి ఒక రక్షణ ఇచ్చి ఉన్నాడు. ఆ రక్షణను మనం ఏం చేయాలండి? ఆ రక్షణ అక్కడతో ఆగివేయకూడదండి, ఆపివేయకూడదు, దాన్ని కొనసాగించాలంట. ఎందుకు? ఆ పాత జీవితాన్ని ఏవైతే ఉన్నాయో అసూయ, సమస్త దూషణ మాటలు ఇవన్నీ ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. విడిచిపెట్టి క్రొత్తగా జన్మించిన శిశువు ఎలా ఉంటాడండి? ఆ శిశువుకి ఏమాత్రము ఏ చెడుతనము తెలియదు, ఎటువంటి కల్మషము ఉండదు. మరి ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్న మాట ఏంటంటే, మనము కూడా కొత్తగా జన్మించిన శిశువు వలె మనం రక్షణ పొందిన తర్వాత మన మనసు ఎలా ఉండాలండి? మారి నూతన
పరచబడాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఆయన యొక్క వాక్యము మరి ఏమి చెబుతున్నది? సమస్తమైన కపటము, సమస్తమైన దూషణ మాటలు అవన్నీ మానివేసి ఏం చేయాలండి? ఆయన వాక్యాన్ని అంగీకరించాలి. మనము ఆయనకు రుచిని తెలుసుకున్న తర్వాత తిరిగి ఏం చేయకూడదండి? ఆ రుచిని మర్చిపోకూడదు. మనకి నచ్చినది ఏం చేస్తామండి? ఎన్నిసార్లు అయినా మనము తింటూ ఉంటాం. కారణం ఏమిటి? అది మనకి తినడానికి రుచికి చాలా చక్కగా ఉంటుంది గనుక అది మనం ఎప్పటికీ మర్చిపోము. గనుక జ్ఞాపకం చేసుకొని ఆ రుచిని మనము విడిచిపెట్టము గనుక అట్టి విధంగానే మన ప్రభు అయిన క్రీస్తు యొక్క రుచిని చూచిన మనము తిరిగి ఆ యొక్క పాత జీవితంలోనికి అడుగు పెట్టకూడదు. మీకు ఒక ఉదాహరణని నేను చూపించాలని ఆశపడుతున్నాను ప్రియుల. మరి దేవుని వాక్యాన్ని రుచి చూచిన తర్వాత అట్టి విధంగా ఆయన రక్షణలోనికి వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళకపోతే వారి జీవితాలు ఎట్టి విధంగా ఉంటాయి అనేది దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాలని ఆశపడుచున్నాడు. మరి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము నుంచి నేను చదువుతాను. రాజగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగ సెలవిచ్చున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచన క్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ఇక్కడ ఈ మాట ఎవరు చెప్తున్నారండి? రాజగు నెబుకద్నెజరు. మనము నెబుకద్నెజరు చూసినట్లయితే ఒకప్పుడు ఒక గొప్ప మహా సామ్రాజ్యము, అన్ని రాజ్యముల కంటే పై రాజ్యముగా ఉన్న నెబుకద్నెజరు ఎవరండి? ఈ యొక్క బబులోను సామ్రాజ్యానికి రాజు. మరి ఈ రాజుకి ఇటువంటి ఉన్నతమైన స్థితిలో ఉంచింది ఎవరు అంటే మరి మన తండ్రి అయిన దేవుడు ఇటువంటి ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఆ విషయము నెబుకద్నెజరు కూడా తెలిసినప్పటికి కూడా మరి ముందుకు మనం చదువుకొని వెళ్ళినట్లయితే ఆ నెబుకద్నెజరు ఏం చేస్తారండి? అతిశయానికి పోయి ఏం చేస్తారంటే తిరిగి దేవుని పక్కన పెడతాడు. అంటే దేవుడే ఆ యొక్క ఉన్నత స్థితిని ఇచ్చి ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఆ స్థితి మర్చిపోతాడండి. మరి మర్చిపోతే మరి దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు నన్ను మర్చిపోయావు గనుక తిరిగి నేను నీకు అంటే కింద స్థితికి, నీచమైన స్థితికి నువ్వు తిరిగి వెళ్ళిపోతావని దేవుడు ఎట్టి విధంగానే ఆ యొక్క ప్రవక్తల ద్వారా సెలవిస్తాడు. నిజంగా మరి నెబుకద్నెజరు ఏమవుతుందంటే తిరిగి ఏదో అడవులలోని మరి కొన్ని సంవత్సరములు బతకవలసి ఉంటుందండి. ఆ గొప్ప రాజు చివరికి ఏమవుతాడంటే పశువులు తినే తిండి గడ్డి తినే స్థితికి వస్తాడు ఒక గొప్ప రాజు. అట్టి విధంగానే ఒక మంచులోని అక్కడ మంచుతో తడుచుకొని ఆ యొక్క అదే అడవుల్లో ఆ యొక్క జంతువులు ఎట్టి విధంగా మరి ఆ బ్రతుకుతూ ఉంటాయో అటువంటి దీన స్థితికి ఈ నెబుకద్నెజరు తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు తిరిగి తెలుసుకుంటాడు, ఏమండి నా స్థితికి ఈ స్థితికి కారణము ఎవరు? నేను ఒకప్పుడు రాజుగా ఉన్నానంటే ఆ స్థితికి మన యొక్క తండ్రి అయినా దేవుడే కారణము. అది నేను మర్చిపోయి ఉన్నాను. నేను తిరిగి పశ్చాత్తాపడి పడినప్పుడు అప్పుడు తిరిగి దేవుడు ఏం చేస్తాడండి? ఆ యొక్క స్థితిని నెబుకద్నెజర్కి తిరిగి ఆ యొక్క రాజు స్థానాన్ని కలుగజేస్తాడన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఆ యొక్క నెబుకద్నెజరు కుమారుడు ఈ విషయాలన్నీ దగ్గరుండి చూస్తాడండి. ఆ నెబుకద్నెజరు కుమారుడు మరి ఎవరు అన్నప్పుడు ఆ యొక్క 5వ అధ్యాయం మనం చదివినప్పుడు అక్కడ రాజగు బెల్షస్సరు ఆయన కుమారుడు ఎవరండి? రాజగు బెల్షస్సరు. మరి నెబుకద్నెజరు తర్వాత తన కుమారుడు రాజు అవుతాడండి. అయితే ఆ విషయాలన్నీ తన తండ్రికి జరిగిన విషయాలన్నీ యొక్క కుమారుడు చూస్తాడండి. అంటే ఆ యొక్క రుచిని చూచిన ఆ యొక్క తండ్రి అలాగే ఆ కుమారుడు కూడా దగ్గరుండి మరి దేవుని కార్యాలు చూసిన తర్వాత తిరిగి ఏం చేస్తాడండి? మళ్ళీ తిరిగి ఆ యొక్క దేవుని పక్కన పెడతాడండి. మరి దేవుని పక్కన పెట్టిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే 5వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతానండి. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేమును యాలెములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ ఏం చేస్తున్నాడండి? తన కుమారుడైన ఈ బెల్షస్సరు ఏం చేస్తున్నాడు? యెరూషలేము దేవుని మందిరములోని వాడబడే ఈ యొక్క
వెండి బంగారు పాత్రలు అంటే దేవుని మందిరములో వాడబడే పాత్రలోని వీళ్ళు ఏం చేశారండి, ఈ యొక్క ద్రాక్షారసము తాగుతున్నారంట. అది దేవుడు చూశాడండి. ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో అది ద్రాక్షారసము చేసుకొని ఏం చేస్తున్నారండి, అందరూ అక్కడ త్రాగుతున్నారు. అది త్రాగినప్పుడు దేవుడు చూసి అక్కడ ఒక అద్భుతం జరుగుతుందండి. అదే 5వ అధ్యాయము ముందు చదివినట్లయితే 5వ వచనం చదువుతానండి. ఆ గడియలోనే మానవ హస్తపు వేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడపూత మీద ఏదో ఒక రాత రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము రాయట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనిచుండెను. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క ద్రాక్షారసం వాళ్ళు త్రాగుచుంటే ఆ ఎదురుగా ఆ యొక్క రాజనగర్ గోడ మీద ఒక రాత, మనిషిని చేయి రాత ఇలా గోడ మీద రాస్తూ ఉందంటండి. అది చూచి ఆ యొక్క రాజు వణికిపోయాడు. ఏం జరుగుతుందో అర్థం అవ్వలేదు. ఏమిటి నేనేం చూస్తున్నాను ఈ గోడ మీద అని అర్థం అవ్వక అక్కడ ఎంతో మంత్రగా అంటని ఎంతో విద్వాంసులందరినీ పిలిచి అడిగాడండి. ఏమనంటే ఈ రాత ఏమిటో నాకు అర్థం అవ్వట్లేదు, మీరు చెప్పండి అంటే అందరూ చూసి ఎవరు చెప్పలేని, వాళ్ళెవరికీ అర్థం అవ్వదు ఆ రాత ఏమి రాశారో, ఆ భాష ఏమిటో, దాని అర్థం ఏమిటో చెప్పలేకపోతే ఆ రాజు భయపడిపోతాడండి. భయపడిపోతే అక్కడ మరి దానియేలు ప్రవక్త ఉంటాడు. ఆ దానియేలు ప్రవక్త మాత్రమే అది చెప్పగలడని ఆ కోట రాణి చెప్పినప్పుడు ఆ దానియేలు ప్రవక్తని మరి తీసుకుని వస్తారండి. మరి తీసుకొచ్చినప్పుడు మరి దానియేలు నీవు మాత్రమే ఈ రాతకి అర్థం చెప్పగలవు అన్నప్పుడు ఆ దానియేలు ఆ యొక్క రాతకి అర్థము ఇంతకు అక్కడ ఏమి రాశాడు అన్నప్పుడు అదే అక్కడ కింద చదువుదామండి. 19వ వచనము నేను చదువుతానండి. దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరినో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షించాను, ఎవరిని హెచ్చింపగోరినో వారిని హెచ్చించాను, ఎవరిని పడగోయవారినో వారిని పడవేశాను. కాబట్టి ఆ రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడేవారును అతనికి భయపడుట అతని ఎదుట వణుకుచు ఉండేరి. ఇక్కడ 24వ వచనము చదివినట్లయితే కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాత రాసిన శాసనం ఏదనగా మెన్నే మెన్నే టెకేల్ ఉఫార్సీన్. ఇక్కడ ఏమి రాయబడిందండి, మెన్నే మెన్నే టెకేల్ ఉఫార్సీన్. ఈ వాక్య భావమే అనగా మెన్నే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. మెనే అంటే ఇక్కడ అర్థము దేవుడు ఏం చేశాడంటే నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి ముగించాడంట. మరి దేవుడు మరి ప్రతి ఒక్కరికి ఒక జీవితంలో ఒక ఆయుష్కాలము ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధముగా దయచేస్తూ ఉంటాడు. మరి ఒకరికి ఒక 100 సంవత్సరములు, ఒకరికి 90 సంవత్సరములు, 80 సంవత్సరములు, ఎవరికి ఇవ్వాల్సిన ఆయుష్ దేవుడు అందరికీ ఇస్తూ ఉంటాడు. మరి ఈ రాజు కూడా దేవుడు ఒక అవకాశము, ఒక జీవితము ఇచ్చి ఉన్నాడు. మరి ఆ జీవితంలో ఈ యొక్క రాజు చేసిన కార్యములు, పనులు దేవుడు అన్ని చూశాడండి. ఇచ్చిన అవకాశములు అన్ని ఇచ్చి ఉన్నాడు. ఇచ్చిన తర్వాత ఒకానొక దినముని దేవుడు ఏం చేశాడండి, ఆ యొక్క నీ ప్రభుత్వ విషయంలో దేవుడు ఏం చేశాడు, లెక్క చూసి ఉన్నాడు అంటండి. మరి ఈరోజు మన జీవితంలో మరి దేవుడు లెక్క చూసినట్లయితే మరి మన జీవితము ఎలా ఉన్నది ఈరోజు? మరి దేవుడు ఈరోజే మరి మన జీవితాన్ని మరి ఒక్కసారి ఆపి మరి మన జీవితము ఎట్టి విధంగా ఉన్నది, మనం ఏం చేస్తున్నాము అని దేవుడు లెక్క అడిగితే మరి మనము ఏమి సమాధానము చెప్పగలము? ఇక్కడ ఈ రాజుని అడిగినప్పుడు తన ప్రభుత్వ విషయంలో లెక్క చూచాడు. మరి ఈరోజు మన జీవితంలో మరి ఏ విషయంలో ఆయన లెక్క అడుగుతాడో మరి మనకు తెలియదు కనుక మరి మన ప్రవర్తన ఏదైతే ఉన్నదో ఆ యొక్క ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మనం ఎట్టి విధంగా జీవిస్తున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి రెండవది టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితేవి. ఏం చేశాడండి, ఆయన త్రాసులో తూచాడంట. మరి ఈరోజు త్రాసులో మనల్ని తూచినట్లయితే మరి త్రాసు ఎలా ఉంటుందండి, ఇప్పుడు కూరగాయలు తూస్తారు కదండి, ఒక పక్క ఇలా పెట్టి త్రాసులో తూచినప్పుడు మరి అవతల పక్క వెయిట్ ఉంటేనే అది కిందకి వెళుతుంది. మరి మనము చేసిన కార్యములు ఏవైతే ఉంటాయో అవి మరి మంచి కార్యములు దేవుని కొరకు మరి బ్రతికినవై ఉండాలండి. లేదంటే అది త్రాసులో తూసినప్పుడు అది తేలికగా ఉండిపోతుందంట. మరి అది తేలిగ్గా ఉండిపోతే ఏమవుతుంది, అక్కడ
తేలికగా ఏమంటే నిన్ను త్రాసులో వచ్చి నీవు తక్కువగా కనబడితివి, మనము తక్కువగా కనపడకూడదు. ఒకవేళ తక్కువగా కనపడినట్లయితే మరి ఏమవుతుందండి, మరి ఎట్టి విధంగానే ఆ యొక్క లెక్క చూచినాడో మనల్ని కూడా అటువంటి లెక్క చూస్తే మరి మన జీవితంలో మరి ఏ నిమిత్తమైతే మనం రక్షణ పొంది ఉన్నామో, దేని కొరకైతే మనం ఎంతవరకు నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ రక్షణను మరి కొనసాగించలేక ఆ యొక్క దేవుని యొక్క రాజ్యానికి మనము ప్రవేశము పొందలేము. మరి చివరిగా ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడును. ఇక్కడ ఏం చెప్తారండి, ఫెరేస్ అనగా ఏదైతే మరి ఆ యొక్క రాజ్యం ఉందో దేవుడు ఏం చేస్తున్నాడండి, ఆ రాజ్యము ఆ రాజు దగ్గర తీసివేసి వేరే వాళ్ళకి అప్పగిస్తున్నట్టుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజు మరి మన కొరకు ఆ యొక్క పరలోక రాజ్యము సిద్ధముగా ఉన్నది. ఒకవేళ ఆ యొక్క దేవుని యొక్క కార్యములు మరి దేవుడు చెప్పినట్టుగా ఆయన యొక్క వాక్యము చెప్పిన రీతిగా మనము నడవనట్లయితే మరి మన కొరకు సిద్ధపడి ఉన్న ఆ యొక్క పరలోక రాజ్యములో ఆ స్థానము వేరొకరికి వెళ్ళిపోతుంది. మరి జ్ఞాపకం చేసుకుందాము, దేవుడు మన కొరకు ఆ యొక్క పరలోక రాజ్యములో స్థానము సిద్ధపరిచి ఉన్నాడు. మరి ఆ యొక్క స్థానము మనకు కావాలంటే ఏమి చేయాలంటే ఆయన యొక్క వాక్యము చెప్పిన రీతిగా మనము నడుచుకోవాలి. ఆయన రక్షణ పొందిన తరువాత ఆ రక్షణను కొనసాగించాలి. దేవుని యొక్క వాక్యములోని మనము ఆయన వాక్యము ఏమి చెబుతుందో దాని ప్రకారము మనము నడిచినట్లయితే నిజముగా మరి దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యంలో దేవుడు మనల్ని ప్రవేశపెడతానని ఆయన యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఒకానొక రోజు ఆయన వచ్చి తిరిగి ఏం చేస్తాడండి, మనలందరినీ ఆ యొక్క సింహాసనం ఎదుట నిలబడినప్పుడు మరి ఎవరు ఏం పని చేసినా అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే అవి ప్రతిదీ దేవుడు లెక్క అడుగుతాడు గనుక మరి ఆ లెక్కకు తిరిగి మనము సమాధానము బదులివ్వాలి. కనుక జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు ఈ యొక్క మాటలను బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడి ఉన్నాడంటే మరి ఆ యొక్క రుచిని చూచిన మనము తిరిగి ఏమవ్వకూడదండి, ఆ రుచిని మర్చిపోకూడదు. ఆయన ఎటువంటి కార్యములు మన జీవితంలో చేయగలలో మనము చూస్తున్నాం. మన ధర్మం ఏమి లేనప్పటికీ కూడా దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో ఉంచగలడనే యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక ఆయన యొక్క వాక్య ప్రకారము జీవించి మరి ఆ వాక్యములోనికి వెళుతూ ఆయన రక్షణను కొనసాగిస్తూ దేవుని మనం ఏం చేయాలండి, మనము దేవునికి సరెండర్ అవ్వాలి. అంటే దేవునికి మనము చేయవలసిందల్లా దేవుడు మనల్ని ఏమి అడగట్లేదు, కానీ మనము దేవునికి సమర్పించుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడండి, మనల్ని ఉన్నత శిఖరానికి ఆయన తీసుకువెళ్తాడు. ఈ కొద్ది మాటలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు వందనాలు చెల్లించుకొనుచున్నాము నాయన తండ్రి. ఇంతవరకు ప్రభువా తండ్రి మీ యొక్క పరిశుద్ధ లేఖనాలు బట్టి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకొనుచున్నాము నాయన తండ్రి. మరి యొక్క నీ యొక్క కార్యములు తండ్రి మరి ఎంత తండ్రి శ్రేష్టమైనవో నాయన తండ్రి, మరి ఎంత రుచికరమైనదో మేము చూసి ఉన్నాము తండ్రి ప్రభువా. మరి మా జీవితంలో తండ్రి ఏమి లేనప్పటికీ ప్రభువా తండ్రి, మరి లేని స్థితి నుంచి నాయన తండ్రి ఎంతో ఉన్నత స్థితికి నీవు తీసుకెళ్ళగలవాడు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకొనుచున్నాము నాయన ప్రభువా తండ్రి. మరి ప్రభువా తండ్రి మరి యొక్క ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువా తండ్రి నీవు ప్రభువా తండ్రి మమ్మల్ని ప్రభువా ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్ళవాడు నీవే నాయన తండ్రి. మరి యొక్క ప్రభువా తండ్రి నీ యొక్క రుచి ఎరిగి ప్రభువా తండ్రి, మరి యొక్క నీ యొక్క రక్షణను ఎరిగి నాయన ప్రభువా, నీ యొక్క దయాలత్వము ఎరిగి నాయన తండ్రి ప్రభువా, మరి యొక్క రక్షణలో మేము కొనసాగడానికి ప్రభువా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మతో సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభువా. మరి ఎంతమంది ప్రభువా తండ్రి యొక్క వాక్యమును తండ్రి విని ఉన్నారు తండ్రి, వాళ్ళ జీవితంలో తండ్రి మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. వాళ్ళందరితో మీరు మాట్లాడి ప్రభువా తండ్రి వాళ్ళ జీవితంలో ప్రభువా తండ్రి ఈ యొక్క రక్షణను ప్రభువా తండ్రి మరి కొనసాగించడానికి సహాయం దయచేయండి. మరి వాళ్ళ జీవితంలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ ప్రభువా ఆ యొక్క ప్రతి ఒక్క తండ్రి ఇబ్బందుల నుంచి లోటుపాట్లను తీసివేసి ప్రభువా తండ్రి మీలో ప్రభువా స్థిరముగాను దృఢముగాను ప్రభువా తండ్రి ఆ రక్షణలో తండ్రి విశ్వాసములో ప్రభువా ఎదగడానికి ప్రభువా మీలో కొనసాగడానికి సహాయం దయచేయమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.